హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు చల్లని వెదర్లో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుందని చెప్పి మిరపకాయ బజ్జీ అనేది స్టార్ట్ చేసాము. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. దీంట్లో కొంచెం వాము ఉప్పు అనేది యాడ్ చేస్తాం అన్నమాట. దంచేసి ఇలా సీడ్ లేకుండా మొత్తం అన్ని తీసి పెట్టుకోవాలన్నమాట. చీజ్ పెట్టుకోవాలి చిల్లీస్ అనేది. ఈ పిండిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్ అనేది బేకింగ్ సోడా వేస్తున్నాను. అట్లనే కొంచెం ఇందాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉంది కదా, వాము అండ్ ఇక్కడ సాల్ట్ అనేది వేసామన్నమాట. అది ఇది రెండు మధ్యలో వేసి పెట్టుకోవాలి. చిల్లీస్ మధ్యలో అన్నిట్లో ఇక్కడ చూపిస్తున్నట్టు. కొంచెం వాము అనేది ఇందులో వేసి దీంట్లో కొంచెం వాటర్ వేసి బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా చేస్తారు. నేను చూపిస్తాను అన్నమాట ఎలా థిక్గా ఉండాలనేది. బ్యాటర్ అనేది పిండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. దీన్ని నేను గ్లాస్ జార్లోకి వేసుకుంటున్నాను. గ్లాస్లోకి నేను పిండి అనేది తీసుకున్నాను అనమాట. దీంట్లో మొత్తం ఇలా మంచిగా బజ్జీ అనేది మొత్తం అంతా మునిగాక దీన్ని ఇట్లా తీసుకొని బజ్జీకి మొత్తం పిండి అంటిన తర్వాత డైరెక్ట్ ఇందులో వేయడమే. నూనె అనేది బాగా హీట్ ఎక్కింది. వేడి వేడి బిచ్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్ట్ చేద్దాం. చల్లని వెదర్లో వేడి వేడి మిరపకాయ బజ్జీ తింటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పండి. చాలా ఎమ్మిగా ఉన్నాయి. మీరు కూడా మస్ట్ అండ్ ట్రై.